హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సోషల్ పోస్ట్. దిస్ ఈజ్ మానస. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ ఎస్ఎస్వి సంతోష్, ఎడ్యుకేషన్ కౌన్సిలర్, డైరెక్టర్ ఆఫ్ స్పార్క్ అకాడమీ. నమస్తే సార్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. సార్, చాలా మంది స్టూడెంట్స్ ఇంటర్లో మనకి మార్క్స్ ఎక్కువ వచ్చినప్పటికీ కూడా ఎంసెట్ వీటిలో పెద్ద స్కోర్ చేయలేకపోవచ్చు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ చెప్తారు, ఏం సజెస్ట్ చేస్తారు అంటే? యాక్చువల్లీ మీరు చెప్పింది చాలా కరెక్ట్. మేము చాలా అబ్జర్వ్ చేసాము. 990, 980 వచ్చిన స్టూడెంట్స్ ఎంసెట్లో క్వాలిఫై అవ్వలేకపోతున్నారు ఆర్ బేర్లీ క్వాలిఫై అవుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అండ్ ఎంసెట్లో ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్. సో ఎంసెట్ అనేది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్. 160 క్వశ్చన్స్ వాళ్ళు 3 అవర్స్లో అటెంప్ట్ చేయాలి. అదే ఇంటర్మీడియట్లో ఓన్లీ అరౌండ్ 20 క్వశ్చన్స్ వాళ్ళు 3 అవర్స్లో అటెంప్ట్ చేయాలి. అండ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి 3 అవర్స్. ఇక్కడ ఏంటంటే 3 సబ్జెక్ట్స్ కంబైన్డ్, ఫస్ట్ ఇయర్ ప్లస్ సెకండ్ ఇయర్ సిలబస్ కంబైన్డ్ వాళ్ళు 3 అవర్స్లో అటెంప్ట్ చేయాలి. సో జనరలీ స్టూడెంట్స్ ఓవర్ కాన్ఫిడెంట్ అయిపోతారు. ఇంటర్మీడియట్ చదివితే మాకు ఎంసెట్లో ఆటోమేటికలీ ర్యాంక్ వచ్చేస్తుంది అనుకుంటారు. బట్ దే ఆర్ లైక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ ది ఎగ్జామినేషన్. ఇది వన్ మెయిన్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి చాలా ప్రాక్టీస్ చేస్తారు. అంటే కాలేజ్లో కానీ, యూనిట్ టెస్ట్ కానీ, ప్రీ ఫైనల్స్ కానీ, మన గవర్నమెంట్ కాలేజెస్ వాటిల్లో కూడా చాలా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో వాళ్ళు ఆ ప్యాటర్న్ అనేది యూస్ టు అయ్యారు. బట్ ఎంసెట్లో ఏంటంటే ఎక్కువ మాక్ టెస్ట్ అవి ప్రాక్టీస్ చేయకుండా డైరెక్ట్ వెళ్ళి ఎగ్జామ్లో రాస్తారు. సో వాళ్ళ క్వశ్చన్స్ ఎలా సెలెక్ట్ చేయాలి, టైం మేనేజ్మెంట్, అవన్నీ వాళ్ళకి తెలీదు. అండ్ బిఫోర్ ద రియలైజ్ ఇట్స్ టూ లేట్. సో ఇది మెయిన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. ఎలా ఓవర్కమ్ చేయాలి సార్ మరి దాన్ని? అంటే టిప్స్ అంటే ఇప్పుడు సపోజ్ ఎక్కువ టైం చదవాలా ఆర్ఎల్స్ సెగ్రిగేట్ చేసుకోవాలా సబ్జెక్ట్స్ ని అంటే మీరు దానికి ఏం సజెస్ట్ చేస్తారు, ఏం టిప్స్ ఇస్తారు? ఇప్పుడు చూడండి, 90% స్టూడెంట్ ఆర్ 95% స్టూడెంట్ అంటే ఆల్రెడీ దే ఆర్ గుడ్ స్టూడెంట్. వాళ్ళు ఎలా చదవాలో తెలుసు. ద థింగ్ ఈస్ ఏం చదవాలో వాళ్ళకి తెలియాలి. సో బేసికలీ ఎంసెట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్కువగా సాల్వ్ చేయాలి. సో హైయర్ వెయిటెడ్ చాప్టర్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ మాక్ టెస్ట్, ఈ 3 ఆస్పెక్ట్స్ చేయాలి. మెయిన్ ఏంటంటే టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ వాళ్ళు పెట్టాలి. సో మనకి ఇంటర్మీడియట్లో యాక్చువల్లీ బేసిక్స్ అనేవి కవర్ అయిపోతాయి, ఎంసెట్వి కూడా. కానీ ఎంసెట్లో ఏంటి, ఇంటర్మీడియట్లో ఒక క్వశ్చన్కి మనకి 10 minutes ఉందనుకోండి, ఎంసెట్లో ఒక క్వశ్చన్కి ఓన్లీ 1 minute టైం ఉంటుంది. సో అది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో బిట్స్ అనేవి ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ప్రాక్టీస్. మాక్ టెస్ట్లో వాళ్ళు ప్రాక్టీస్ చేసింది ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నారు, వాళ్ళు వేసుకున్న ప్లాన్ అది ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు లేదా. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఉంటుందండి, స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎంసెట్లో కూడా టాప్ ర్యాంక్ రావాలంటే 80 out of 160 వస్తే చాలు. బట్ 80 కూడా తెచ్చుకోలేకపోతున్నారు 990 అంటే అస్సలు చదవట్లేదు అనమాట. అంటే ఇంటర్మీడియట్ ఫార్మాట్ లోనే చదువుతున్నారు. ఇంటర్మీడియట్ లో నేను ఆల్రెడీ మెరిట్ స్టూడెంట్ నే కదా అన్న ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉంటున్నారు. 100% అండి, 100% చూసాం మేము. జనరలీ చూడండి, ఇంటర్మీడియట్ స్టేట్ టాపర్స్ ఎంసెట్ టాప్ ర్యాంక్ లిస్ట్ తీసుకోండి, 2-3 తప్ప వేరే ఎక్కువ మంది కనిపించరు. ఇట్ ఈస్ సోల్లీ బికాస్ ఆఫ్ దట్ రీజన్. ఇంటర్మీడియట్ ఏంటంటే మనము స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్క ట్రయల్. ఎంసెట్లో ఏంటంటే కరెక్ట్ ఆన్సర్ వస్తే చాలు. సో షార్ట్ కట్ మెథడ్ వాడినా కానీ, ట్రిక్స్ వాడినా కానీ కరెక్ట్ ఆన్సర్ తక్కువ టైంలో రావాలి. సో ఆ టైం మేనేజ్మెంట్ దానికోసం ఎక్కువ ప్రాక్టీస్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో వీ వుడ్ రికమెండ్ స్టూడెంట్స్ షుడ్ అట్లీస్ట్ ప్రాక్టీస్ 5 full length మాక్ టెస్ట్. ఫుల్ లెంత్ అంటే కంప్లీట్ సిలబస్వి అట్లీస్ట్ ఒక 5 tests రాసి దాన్ని అనాలిసిస్ కూడా చేయాలి. అంటే ఎక్కడ తప్పు అవుతోంది, ఎక్కడ ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ మీద ఎక్కువ టైం వేస్ట్ చేసాము, ఇవన్నీ ఏంటంటే ప్రాక్టీస్తోనే వస్తుందండి. ఇప్పుడు చదవాలనుకున్న ఎంసెట్ స్టూడెంట్స్ కి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాళ్ళకి ఎలా చదవాలనే దాని మీద ఒక క్లారిటీ వస్తుంది అనుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎంత మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. థ్యాంక్ యూ అండి.